రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవానికి వందనాలు. గడిచిన సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. క్షేమకరముగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనము. ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి, మనము నమ్మినటువంటి దేవునికి ఉన్నటువంటి శక్తిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఎవరు నిలబెట్టడానికి శక్తి గలవారు అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పడిపోయిన వారిని ఆయన నిలబెట్టగలడు. ఆయన శక్తి లేని వారికి శక్తిని అనుగ్రహించగలడు. ఎందుకు అంటే ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన సర్వశక్తివంతుడు. కాబట్టి ఆయన పడిపోయిన వారిని ఆయన లేవనెత్తడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథాల్లో అనేక మంది వ్యక్తుల జీవితాల్లో దేవుడు వారిని నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈ విషయంలో శక్తిహీనులుగా ఉన్నాం, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నాం. దాన్ని బట్టి మనము ఏమాత్రము కూడా కృంగిపోకూడదు. ఎందుకు అంటే ఆయన శక్తి కలవాడు. ఆయన మనకి శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఏ విషయాన్ని బట్టి మనము శక్తిహీనులుగా కనిపిస్తూ ఉన్నాం? బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, ఆమె శారీరకంగా బలహీనమైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా తనకున్నటువంటి ఆ యొక్క శారీరక బలహీనతలను బట్టి తనకున్నటువంటి శక్తినంతటిని కోల్పోతూ ఉంది. అలాంటి శక్తిహీనటువంటి పరిస్థితుల్లో, నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఆమె పట్ల కనికరాన్ని చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆమె శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి శక్తిహీనురాలు అయిపోతున్నప్పుడు దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచి శక్తివంతురాలిగా చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? అది ఎలాంటి బలహీనత అయినా సరే, మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలకు కూడా ఆయన మనకి బలం ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు ప్రార్థన చేయలేని బలహీనత, వాక్యము చదవలేని బలహీనత, ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకెదురయ్యేటువంటి సమస్యలు యొక్క ఎన్నో ఉండొచ్చు. ఎన్నో విషయాలలో మనము శక్తిహీనులుగా ఉండొచ్చు. ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయంలో మన ప్రభువు ఎలాంటి శక్తిహీన పరిస్థితుల్లో అయినా ఆయన శక్తినిచ్చి నిలబెట్టగలిగినటువంటి దేవుడు. కాబట్టి నీకు నాకు ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనం కృంగిపోకుండా ఆయన వాక్యమందు మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనము విశ్వాసము తెచ్చుకుని, ఈ మాటను బట్టి ప్రభు యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.